డెంటల్ డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పేద ప్రజలు 100% తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవడం లేదని, కావున ప్రభుత్వాలు కూడా తమ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు మాత్రమే అందజేయాలని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల రాజకీయ నాయకులు అన్ని వర్గాలను సమానంగా చూస్తాయని, రాజకీయ నాయకులు గెలుపొందిన తర్వాత వారు ప్రజలకు ప్రజాప్రతినిధులు కాబట్టి జాతీయ జెండాను మాత్రమే ఉపయోగించాలని, రాబోయే ఎన్నికల్లో మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇప్పుడు రేపొద్దున నా స్థాయి వ్యక్తులు కావచ్చు, లేకపోతే నాకంటే ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తులు కావచ్చు, మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకొని వీళ్ళందరూ చేయడం వల్ల ఏంటంటే అయ్యి బాబా వీడితో మనకు పని ఉంటుంది, వీడితో మనకు అవసరం ఉంటుంది, వీడికి మనం ఏదో పని చేయాలి, వీల్ సెక్షన్ ఆఫ్ కేటగిరీని కూడా మిడిల్ క్లాస్ని కూడా మనం దృష్టి పెట్టాలి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కూడా మనం దృష్టి పెట్టాలి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. పెట్టకపోతే రేపొద్దున మనకు మనుగడ ఉండదు, రేపొద్దున మనకు ఓటు దొరకదు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అందరినీ కూడా మనం అట్రాక్ట్ చేయాలని చెప్పి దానికి తగ్గన పని మనం ఏం చేయాలని చెప్పి ప్రభుత్వాలు కూడా అప్పుడు పని చేయడం స్టార్ట్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఓట్లు వేయకుండా నెగ్లెక్ట్ చేసేస్తున్నామో, ఈ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఓన్లీ పేదరికం ఒకటే ఒక అర్హత లాగా ఈ రోజు నా హాస్పిటల్లో 3,000 నుంచి 6,000 రూపాయలు 7,000 రూపాయలు పనిచేసుకునే వాళ్ళు కాస్త ఈ రోజు 15,000 నుంచి 18,000 సంపాదించుకునే స్థాయికి వెళ్ళారు. 18,000 సంపాదించుకున్న ఇది వరకు వాళ్ళు కనీసం ఏంటంటే ఒక 4,000 3,000 కూడా దాచుకునే స్థాయిలో లేకుండా 20,000 నుంచి 30,000 ఇలా సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేసుకొని వాళ్ళకంటూ వాళ్ళు ఏమీ మిగిల్చుకోకుండా ప్రతి ఇబ్బందుల్లో పడటానికి ప్రతి ఒక్కరు కూడా మన గొయ్యలు మనమే తీసుకుంటున్నాం అని చెప్పి నేను ఈ మీడియా సమక్షంగా చెప్తున్నాను. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటూ, అండ్ ఇంకొకటి ఫైనల్గా ఇంకొక నా చిన్న విన్నపం, ఇది ప్రజాప్రతినిధులకి దగ్గరికి వెళ్తే ఇంకా మంచిది. నా కోరిక ఏంటి అని చెప్పి అంటే ఇక నుంచి ఏ ప్రభుత్వాలు వచ్చినా మనం ప్రజలుగా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా నా కోరిక ఏంటి అని చెప్పాను. నా కోరిక కాదు, మన అందరి కోరిక కింద ఎప్పుడు వీళ్ళందరికీ కూడా కొంచెం అటు ఇటు అనే వంకర బుద్ధులు మానేసి సరిగ్గా పనిచేయడం అనేది ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పానంటే వాళ్ళు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా, ఏ ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టినా, ఏ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టినా, ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఆ పార్టీ వ్యక్తులకు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.